హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో సంక్రాంతి కానుకగా డీఏ బకాయిలు గుడ్ న్యూస్ అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ అండి. ఉద్యోగ సంఘాల కీలక అభ్యర్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఎన్ఎస్ అలవెన్స్ డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మినాన మరియు చందనరావు గారు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా అయితే డిమాండ్ చేశారండి. సంక్రాంతి కానుక డీఏలను విడుదల చేయాలి. ఉద్యోగులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ పెండింగ్ డీఏలను విడుదల చేయాలనైతే కోరుతున్నారు. 30% మేర మధ్యంతర వేతనం ఐఆర్‌ను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్‌లు ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా పండుగ ఆనందంగా జరుపుకునే అవకాశం కల్పిస్తాయని అయితే అభిప్రాయపడ్డారు. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం అవసరం. ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ అమలు ద్వారా ఉద్యోగుల వేతన సవరణలు, ఇతర సమస్యల పరిష్కారం కావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు సంబంధించి కనీస పరిష్కారాలు కూడా తీసుకురాలేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్ బకాయిలు ఇప్పటివరకు చెల్లించకపోవడం, రెండవది ఐఆర్ 30% కూడా ప్రకటించకపోవడం, పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలు ఉద్యోగులను తీవ్ర నిరాశకే గురిచేస్తున్నాయని చెప్పాలి. ఉద్యోగులకు సంక్రాంతిపై ఆశలండి. సంక్రాంతి పండుగను శుభవార్త శుభవార్తల పండుగగా మార్చేందుకు ప్రభుత్వం డీఏలను విడుదల, ఐఆర్ అమలు వంటి నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలను విడుదల చేయడం ద్వారా వారి జీవితాల్లో ఆనందాన్ని తెచ్చే విధంగా ప్రభుత్వం ముందడుగు వేయాలి అని సంఘాల ప్రతినిధులు అన్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటే వారి పనితీరు మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ డీఏలు విడుదల, 30% ఐఆర్ అమలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం వంటి అంశాల త్వరితగతిన పరిష్కారమైతే ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం మరియు సంతోషం సాధ్యమవుతాయి. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.